ఈ సంవత్సరం 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆవిర్భావ సభ ఎలా జరగబోతుంది? పిఠాపురం జరిగిన 12వ ఆవిర్భావ సభకి ఇది ఇండియా లెవెల్లో ఒక ప్రపంచం సృష్టించినట్లు లెక్కే. ఏర్పాట్లు కానీ మరి జన సమీకరణ కానీ వచ్చిన వారికి మంచినీళ్లు పుచ్చ మొక్కలు 1000 కావాలంటే ఇస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళ సేవల భోజనాలు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు. ఇలాంటి సభ మళ్ళీ మేము కొన్ని వేరే పార్టీలు తిరిగాము. ఇప్పుడు మా జనసేన వచ్చిన తర్వాత ఇలాంటి సభలు మళ్ళీ జరుగుతాయని మేము అనుకోవట్లేక వేరే పార్టీలో. పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన తర్వాత ప్రస్తుత పల్లెలు కానీ గ్రామాలు కానీ ఎలా ఉన్నాయి? రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? పల్లెటూరులో పంచాయతీ అనేది ఉంది. పంచాయతీ వాళ్ళు రోడ్లు వేస్తారన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు జిల్లా పరిషత్ వాళ్ళు, మండల వాళ్ళు, లేకపోతే కేంద్రంగా ఉండే ఎన్ఆర్జీఎస్ అని చెప్పి చెబుతుండేవాళ్ళు. పంచాయతీ వాళ్ళు పనులు చేయొచ్చు, పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీ అధికారాలు ఉన్నాయన్న సంగతి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అనే గుర్తింపు కూడా కలిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అవుతుంది. మీ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలు బాగుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూటమి ఎటువంటి తప్పు చేయదు, చేయడం కూడా ఛాన్స్ లేదు. నంబర్ 1 గా జరిగిందనే ఉద్దేశం కలిగింది ప్రజల్లో. కానీ ఇంత స్ట్రైక్ రేట్ సంపాదించిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? సహజమైన పార్టీలు సహజంగా జరుగుతుంటాయి. ఎత్తుగడలు రాజకీయ అంటే ఎత్తుగడలు రాజకీయ ఎత్తుగడలో సహజమైనటువంటి మాటలు వస్తుంటాయి. అది పడ్డవాడే గొప్పవాడు అవుతాడు, తొక్కే కొద్దికి ఎదుగుతూ ఉంటాడు. మనిషిని ఎంత తొక్కగలిగితే అంత ఇదే తత్వం. సార్, మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ పనులు ఏం చేయలేదు. వాళ్ళ ఇంటికి కూడా రోడ్డు పంపించేసాము. మేము తొమ్మలపేట రోడ్డుకి కూడా అంతకు ముందు అసలు కొంతలు ఇబ్బంది పడ్డా కూడా మేము అంతకు ముందే మేము చేసాము. కళ్యాణ మండపం కూడా చేసాము సార్. మేము చెప్పిన మాట తప్పకుండా ఓడతారు పూర్తి చేసి పూర్తిగా మా సిద్ధు అన్న రోడ్డు పంపించేశారు సార్. వేరే సముద్రం దాకా రోడ్డు పంపించేశాడు. బిగ్జీ సెంటర్ లో మొత్తం పగలు కొట్టి 6 రోజులు లేట్ అయినా కూడా మొత్తం చేసి సార్ ప్రతి ఒక్క గొంతుకి ప్రతి ఒక్క పల్లెటూరికి కావాలి. ఉదయగిరి దాకా మా పవన్ కళ్యాణ్ వచ్చినాక మొత్తం రోడ్లు అయిపోయాయి సార్. ప్రతి ఒక్క పూట ప్రతి ఒక్క రోజు మా కావల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాడు అనేవాడు ఈ పవన్ కళ్యాణ్ మా సిద్ధన్న 3 పూటలు కూడి పెడుతున్నారు సార్. లేని వాళ్ళకి గుడ్లు ఇస్తున్నారు, మొత్తం చేస్తున్నారు సార్. అతను సొంత డబ్బులతో పెట్టుకుని కూడా మమ్మల్ని చాలా దగ్గర కూడా తీసుకుపోయాడు. కావాలో సిద్ధన్న అంటే చాలా పేరు సార్. సార్ కూడా తెలుసు మాకు, చాలా కూడా మంచి పనులు చేశారు సార్. 10 రూపాయలు లేని వాళ్ళు కూడా మాకు వచ్చించాడు. కొచ్చిమేరు సుధాకర్ ఉన్నప్పుడు కూడా మాకు బాధల్లో ఉన్నామన్నా కూడా మాకు 20 రూపాయలు డబ్బులు 20,000 డబ్బులు ఇచ్చాడు. మాకు 10,000 డబ్బులు ఇచ్చాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నా మా సిద్ధన్న 10 రూపాయలు పెట్టాడు. మా సిద్ధన్న చాలా మంచోడు. కావాలి నియోజకవర్గంలో. నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం చిత్రాల మధ్యలో 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. కోట్లాది మంది ఈ రోజు ఇక్కడ అందరూ పాల్గొంచుకుంటారండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే స్టేట్ లో ఒక రకమైన నమ్మకం వచ్చింది. మొత్తం బడుగు పడిన వర్గాలు అందరితో పాటు ఒక పవన్ కళ్యాణ్ అనేవాడు ఖచ్చితంగా స్టేట్ కి అవసరం అని చెప్పి, స్టేట్ కాదు ఇండియాకి కూడా అవసరం అని చెప్పేసి ఒక జనాలు నిర్ణయించుకుని ఈ రోజు ఆయన మాటలు ఏ రూపంగా ఉంటాయి, ఫ్యూచర్ లో ఎలా ఉపయోగపడుతున్న ఆలోచనలో జనాలు కూడా వెయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఓవరాల్ గా సంవత్సరం అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎలా అనిపిస్తుంది సార్ ప్రజలకి? కూటమి ప్రభుత్వం మీద ఒపీనియన్ ఉంటుంది కదా. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే గట్టిగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ కొన్ని ఫ్రీ పథకాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి జనాలు ఇంకా కొద్దిగా ఏం చేయలేకపోతే అనుకున్నారు. కాకపోతే ప్రభుత్వం చదవాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుని ఖచ్చితంగా అందరికీ న్యాయం, అందరూ కూడా సంక్షేమ పథకంతో దీంతో పాటు దీన్ని ఏమంటారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ మంచి వాళ్ళు తొందరలో రాగలుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అంటున్నాడు. ఆయన శాతకందరు అంటే ఇప్పుడు ఆయన శాతకందరు ఆయన ఏదో మాట్లాడతాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు చాలా
మంచి గౌరవం మోదీ గారికి కూడా ఉంది. ఈ రోజు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ రోజు అపాయింట్మెంట్ పెడితే ఒక 40 రోజులు వచ్చేది కాదు. అపాయింట్మెంట్ అనుకున్న వెళ్ళి నాయకుడు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాత్రం చూస్తున్నారు సార్. సార్ ఎక్కడ చూస్తున్నారు? జంగారెడ్డిగూడ మండలం నుంచి వేగవరమ్మది సార్. జనసేన 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది. ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేసినా మేము ఊహించలేదు. చాలా ఊహించిన దాని మీద డబల్ ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మేము అన్ని అరేంజ్మెంట్లు అన్ని భోజనాలు కానీ అన్ని చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది. ఈ సభకు దాదాపు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు సార్? మేము 10 లక్షలు దాటిపోయి వస్తారు అనుకుంటున్నాం. మరి పైన కానీ తక్కువ అయితే ఉంటారు. వచ్చిన వారందరికీ కూడా ఏర్పాట్లు అనేవి ఎలా ఉండే? మా వేగవరం సర్పంచ్ గారు మీరు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారికి, అభిమానులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, వీర మహిళా సోదరిమణులకు మా విజ్ఞప్తి అండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. దానికోసమే నేను ఇందులోకి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి. అంతకుముందు మాకు జరిగింది ఒక సర్పంచ్ అనేది ఆనవాళ్ళకు కూడా తెలియదు. ఓన్లీ వాలంటరీ అక్కడ ఆనవాళ్ళు. సర్పంచ్ ఎవరో కూడా తెలియదు. ఉత్సవ విగ్రహాలకు వెళ్ళి మేము ఉండటం వరకే జరిగింది. ఎన్ని రోజులైనా ఎంతకాలం అయినా ఆయన పదవీ కాలంలో ఉన్న రోజుల్లో కూడాను ఒక్క కార్యక్రమానికి కూడా మేము నోచుకోలేదు. మేము వచ్చేస్తామని ఎంతో మందికి వాగ్దానాలు ఇచ్చాం. మేము ఇప్పుడు ముఖ్య నాయకులు ఇచ్చినట్టే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అందరూ కూడా వాగ్దానాలు చేసినట్టే మేము కూడా మొత్తం అందరికీ కూడా వాగ్దానాలు చేసే విన్నయమండి. అలా విన్నైనా మాకు అసలు ఉత్సవ విగ్రహాలకు వెళ్ళి నిలబెట్టేశారు. అక్కడ 15 ఫైనాన్స్ లేదు, 14 ఫైనాన్స్ లేదు, 13 ఫైనాన్స్ లేదు, ఏ ఫైనాన్స్ లేదు. అక్కడ రోడ్డుకి పని చేయించాలన్నా లేదు, డ్రైనేజీ తీయించాలన్నా, లేబర్ ఛార్జీలు ఇవ్వాలన్నా, ఇక్కడున్న స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలన్నా ఒక్కళ్ళు కూడా ఇంటి పనులు కూడా కట్టిన రోజులు కూడా లేవు. అదే వాలంటీర్లకు అప్పచెప్పారు. వాలంటీర్లు కూడా ఎవరి దగ్గర వసూలు చేసుకురాలేదు. మేము బాకీలు పాలు కూడా అయిపోయాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ వస్తుంది, 13 ఫైనాన్స్ వస్తుంది, 14 ఫైనాన్స్ వస్తుంది. ఈ సంవత్సరం లోపలనే మొత్తం అన్ని బిల్లులు అన్ని సక్రమంగా చేసుకెళ్తున్నాం. నేను అందుకు 70 లక్షల రూపాయలు ఒక్క వేగవరం గ్రామానికి ఇచ్చారండి. అది కూడా సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెక్షన్ సక్రమంగా అందుతుందండి. ఎనీ టైం అస్సలు సమస్య లేదు. వాలంటీర్ల కంటే కూడా అలర్ట్ చేస్తున్నారు. గతంలో వాలంటీర్లు కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేసేవాళ్ళండి. ఏంటంటే రేపు ఇవ్వచ్చులే, ఎల్లుండి ఇవ్వచ్చులే అన్నట్టు వాలంటీర్లు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సచివాలయ స్టాఫ్ గానీ, సెక్రటరీ గానీ మొత్తం స్టాఫ్ అంతా కూడా వాళ్ళతోటి కన్విన్స్ అయిపోయి మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగా ఒకటి రెండో రోజు ఈ మార్నింగ్ షిఫ్ట్ కల్లా మొత్తం అన్ని అయిపోతున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఈయన వైఎస్ఆర్ లో గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలవగానే జనసేనలోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఊరిని చాలా అభివృద్ధి చెంది రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, జంగారెడ్డిగూడ మండలం వేగవరం. ఈయన గ్రామ పార్టీ ప్రెసిడెంట్, ఈయన గ్రామ వైస్ ప్రెసిడెంట్ జనసేనలో గెలిచారు. అలాగే ఇక్కడ వేగవరం జనసేన పార్టీకి సంబంధించి 70 మంది ఇక్కడికి వచ్చున్నాం బస్సులో, ఒక బస్సులోనే. అక్కడ నుంచి ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా కూడా మా వేగవరం గ్రామంలో అన్ని డ్రైనేజీ కాడ నుంచి ఒక ఎంపీటీసీ వచ్చిన తర్వాత ఒక ఎంపీటీసీ గెలిచాం. బాగా డెవలప్ అయింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం
సార్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత అన్ని పల్లెటూర్లు కూడా చెప్పండి అంబటి రాంబాబు గారు. అలాగే అంబటి రాంబాబు గారికి ఒక్కటి కాదు 4 గంటలే ఇస్తాం. ఆయన కాదు ఏం చేయలేడు. ఆయనకి స్విచ్ ఆఫ్. ఆయన మనకి ఏం మాట్లాడుకోక్కర్లేదు. ఏదో మాట్లాడతారు. ఆయనకి గంట మాట్లాడినా అరగంట మాట్లాడినా వైద్య టాబ్లెట్లు వేసుకోవాలి. మాట్లాడేంత శక్తి ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి లేదు. ఎందుకంటే జరగబోయే 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఈ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. జరగబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంతోనే ప్రతి ఒక్క పని సెంట్రల్ గవర్నమెంట్ కా నుంచి ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వం అందరికీ ఎవరైనా సరే కూటమిలో రేపు చంద్రబాబు గారు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే నేను అవ్వచ్చు, అది వేరే ఈ కోట ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రతి ఒక్కడే కూడా అన్యాయం అంటే తెలిసి అన్ని గ్రామాలు బాగున్నాయని చెప్తున్నారు మీరందరూ. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఏంటండి? కోడికత్తి అదే మన మాజీ సీఎం అయినా తప్పుగా మాట్లాడుకో.